హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. బిగ్ బాస్ 8 రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క ఎపిసోడ్ మన యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ స్వామి రచ్చ అనే ఫేస్బుక్ ఛానల్ అయితే మీ ముందు ఉంచబోతున్నాను. అయితే చాలా మంది మైండ్లో ఉన్నది ఏంటంటే బిగ్ బాస్ 8 అసలు ఫైనలిస్టు ఎవరెవరు వెళ్తున్నారు అనేది ప్రతి ఒక్క మైండ్లోనే అయితే ఉంటుంది. అయితే మనకు తెలిసిన కొంతమంది లిస్టులు అయితే మనకు తెలిసింది ఎవరో వెళ్తున్నారు అనేసి. అయితే చాలామంది యూట్యూబర్లు వాళ్ళంతా రివీల్ చేసారు. కొంతమంది తెలియని పేర్లు కూడా రివీల్ చేసారు. ఓకే, అవంతా నడిచిపోయింది. కానీ ఫైనల్గా వెళ్ళే వాళ్ళ పేర్లు అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ చూసిన వాళ్ళైతే ఫస్ట్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ప్రతి ఒక్క బిగ్ బాస్ 8 రివ్యూస్ నా ఛానల్ అయితే మీ ముందు ఉంటుంది. బిగ్ బాస్ 7 కూడా కొన్ని రివ్యూలు చూశాను. కానీ కొత్తగా వీడియో చూస్తున్న వారైతే బిగ్ బాస్ 8 ప్రతి ఒక్క రివ్యూ అయితే మీ ముందు ఉంటాను. అయితే ఫస్ట్ ప్రతి ఒక్క బిగ్ బాస్ లవర్స్, బిగ్ బాస్ వ్యూవర్స్, బిగ్ బాస్ చూసే వారికి చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కన్వెన్షన్ కాల్ను కూల్చేసింది కదా, మన నాగార్జున సారు మళ్ళీ బిగ్ బాస్ 8 హోస్ట్ ఉండడు అనేసి. అదంతా ఫేక్ న్యూస్. బిగ్ బాస్ 8 హోస్ట్గా నాగార్జున సారే కంటిన్యూ అవుతున్నాడు. అలా దాంట్లో ఎలాంటి చేంజెస్ తెలియదు. అది నేను స్టే తీసుకున్నాడు, అదంతా కోర్టు ఇష్యూ, అది మనకు సంబంధం లేని సబ్జెక్టు. బిగ్ బాస్ 8 హోస్ట్ మాత్రం నాగార్జున సారే కంటిన్యూ అవుతున్నాడు. అయితే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు ఫైనల్ లిస్ట్ అయితే చెప్తాను ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య హోమ్ లాహిరిలో మూవీలో మంచి లీడ్ కంటెస్టెంట్ చేసిండు హీరోగా. చాలా హీరో ఇప్పుడు అంత ఫేత్ లేదు కానీ తగ్గింది, కానీ మంచి యాక్టరు. తర్వాత మూవీస్ అయిపోయిన తర్వాత కొన్ని డైరెక్షన్లు చేసిండు, నిర్మాత కూడా చేసిండు. మళ్ళీ ఓంకార్ అనే రిలేషన్ కూడా అంటున్నారు. ఓకే, ఆయన అయితే 100% కంటెస్టెంట్. నెక్స్ట్ కయ్యూమ్ అలీ మీ తెలిసిందే, కొన్ని మూవీస్లలో చేసిండు. ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది, అందుకు బిగ్ బాస్ రావాలని ఆయన బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయింది. ఆయన కూడా ఓకే చెప్పిండు. కయ్యూమ్ అలీ అంటే అలీ వాళ్ళ తమ్ముడే. ఆయన అయితే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, ఆయన అయితే సెలెక్ట్ అయ్యిండు. ఇంకోటి బెజవాడ బేబక్క, ఆయన ఆమెనైతే ఇన్స్టాగ్రామ్లో మంచి యాక్టివ్ పర్సన్, ఆమె కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే. అయితే చాలామంది అయితే ఇంతకుముందుకు చెప్పినట్టు రాజ్ తరుణ్ వస్తుండు, వేణుస్వామి వస్తున్నాడు. చాలామంది కొంత యూట్యూబర్లు అయితే చెప్పారు, కానీ రాజ్ తరుణ్ ఇష్యూ జరుగుతూ ఉంది, అవి ఇంకా ఫైనలిస్ట్ కాలేదు. ఎందుకంటే ఆ కోర్టు కేసు, పోలీస్ కేసు కాబట్టి బిగ్ బాస్ 8 అయితే వాళ్ళని అప్రోచ్ గారు. ఎందుకంటే ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కాబట్టి అలాంటి వాళ్ళని అయితే బిగ్ బాస్ టీమ్ అయితే తీసుకోదు. ఎందుకంటే అది 100 days, ఇదంతా 100 days రన్ అవుతుంది బిగ్ బాస్ అనేది. అందుకని అతన్ని అప్రోచ్ అయింది, కానీ ఈ కేసులు పోలే కాబట్టి ఆయననైతే తీసుకునే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ అభయ్ నవీన్ పెళ్లి చూపులు అనే ఒక మూవీస్లా విజయ్ దేవరకొండ పక్కకు ఫ్రెండ్ క్యారెక్టర్ నటించాడు, చాలా మంచి యాక్టరు. నెక్స్ట్ మై విలేజ్ షో అనిల్తో కలిసి రీసెంట్గా రామన్న యూత్ అనే ఒక మూవీ కూడా తీసిండు. ఆయన అభయ్ నవీన్ అంటే ఆయన యాక్టరు, డైరెక్టరు, చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి. రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే ఆయన సిద్దిపేట పర్సన్ అని తెలిసింది. ఓకే, ఈయనైతే 100% క్యాండిడేట్. నెక్స్ట్ నైనిక అనసూయ, ఈమెనైతే కంటెస్ట్ డాన్సరు. ఈమెనైతే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ 100%. మీకు అందరికి తెలుసు, నైనిక సాయి అని ఒక లవ్ స్టోరీ ట్రాక్ నడిపారు అప్పుడు. చాలా మంచి డాన్సర్ ఆల్సో. ఈమెనైతే బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అయితే 100% సెలెక్ట్ అయింది. నెక్స్ట్ కంటెస్టెంట్ కిరాక్ సీత అనే ఒక ఈమె 7 Arts అని ఒక యూట్యూబ్ ఛానల్లో అంటే డబల్ మీనింగ్ మాట్లాడుకుంటా బిగ్ బాస్ 5 or 6 ఒక రివ్యూ కూడా చేసింది. అంటే అలా
యూట్యూబర్ క్రియేటర్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి స్టాండప్ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఆమె చాలా బేబీ మూవీస్లో ఒక మంచి రోల్ కూడా నటించింది. హీరోయిన్ అట్లా తయారు కావడానికి ఈమెనే. ఆమె మంచి యాక్టరు, ఆల్సో మంచి స్కిల్స్ ఉన్నాయి. ఆమెనైతే బిగ్ బాస్ 8కు సెలెక్ట్ అయింది. ఈమె చాలా సినిమాలు కూడా చేసింది. నెక్స్ట్ విస్మయ్ శ్రీ, ఈమెనైతే సెలెక్ట్ అయింది. మంచి యాక్టరు. అయితే ఈమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా పెట్టింది. అంటే కొన్ని రోజులలో నేను ఇన్స్టాగ్రామ్లో ఉండలేకపోతున్నాను అనేసి కొన్ని పోస్ట్ కూడా పెట్టింది. అంటే ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ అయిన బిగ్ బాస్ అని వాళ్ళ ఫ్యాన్స్కు కానీ ఫాలోవర్స్ కానీ చెప్తుంది అన్నట్టు. అయితే ఇట్లా లీకులు ఎట్లా తెలుస్తున్నాయి అంటే ఇట్లే కొంతమంది వీడియోలు తెలుస్తారు, కొంతమంది ఎప్పుడు పోంది అన్నపూర్ణ స్టూడియోకి పోతున్నారు అంటే అప్పుడు తెలిసిపోతుంది. అంటే ఓకే వీళ్ళు బిగ్ బాస్ 8కు సెలెక్ట్ అవుతున్నారు అని. కొంతమంది అట్లా లీకులు తెలిసే ఎవరెవరు వెళ్తున్నారు అనేది బయట తెలిసిపోతుంది అన్నట్టు. ఈమెనైతే 100% పోతుంది. ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ. విష్ణుప్రియ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి యాక్టరు, కమెడియను. సుధీర్తోని పోవే పోరా అనుకుంటా ఒక కామెడీ షో కూడా తీశారు. నెక్స్ట్ మానస్తో జారుతున్నాయిరో అనుకుంటా ఒక ఆర్ట్ సాంగ్ కూడా తీసింది. మంచి వ్యూస్ అయితే వచ్చింది. మిలియన్స్ లాగా వెళ్ళిపోయింది. ఈమెనైతే పోయే ఛాన్స్ అయితే చాలా 100 to 100% విష్ణుప్రియ రేపు బిగ్ బాస్ 8కు అయితే ఎంట్రీ కాబోతుంది. విష్ణుప్రియ ఫ్రెండ్ రీతు చౌదరి కూడా బిగ్ బాస్ 8కు 100% వస్తుంది. అయితే ఆమె స్టార్టింగ్ 14 మందిలో ఉంటుందా లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వస్తుందా తెలియదు, కానీ రీతు చౌదరి మాత్రం బిగ్ బాస్ 8కు మాత్రం 100 to 100% ఆమె వస్తుంది. నెక్స్ట్ నిఖిల్ మలియక్కల్, ఈయన చాలా హ్యాండ్సమ్ అండ్ డేర్నెస్. ఎందుకంటే కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ అనేసి ఒక షో అయితే ఎండ్ అయిపోయింది. దాంట్లో మంచి కంటెంట్ ఇచ్చిండు. ఏదైనా తప్పు ఉంది అంటే డైరెక్ట్ ముఖం మీద అడిగే పర్సన్. ఎందుకంటే రీతు చౌదరి కావచ్చు, విష్ణుప్రియ ఇలాంటి వాళ్ళను చాలా ఢీకొన్నాడు ఆ షోలో మాత్రం. ఈయనైతే వచ్చే ఛాన్స్ అయితే 100 to 100% నిఖిల్ మల్యక్కల్ ఈయనే బిగ్ బాస్ 8కి అయితే వస్తున్నాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ అయ్యే స్టోరీ అయితే ఈయనదే. ఎందుకంటే ఈయన 100% బిగ్ బాస్ 8 విన్నరు అని కూడా టాపిక్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంతమంది కంటెస్టెంట్ల పేర్లు చూసిన తర్వాత మంచి ఫేము, మంచి గట్టిగా అంటే ఆయన టాకింగ్ స్కిల్స్ గాను అవన్నీ చూసిన తర్వాత నిఖిల్ మల్యక్కల్ 100% బిగ్ బాస్ 8 విన్నర్ అని కూడా అనుకుంటారు అతని ఫ్యాన్స్ కానీ బయట కానీ. చూద్దాం కొన్ని రోజుల ముందు. మన ముందే అనుకున్నట్టయితే ఏది జరగదు. గేమ్ నడుస్తూ ఉంటే వాళ్ళ మెంటాలిటీ ఏంది, వాళ్ళ నిజ జీవితం ఏంది అవన్నీ బయటపడతాయి బిగ్ బాస్ 8కు మాత్రం. నెక్స్ట్ అభిరామ్ వర్మ అనేటనే మంచి మూవీస్ తీసిండు, మంచి యాక్టరు. నెక్స్ట్ ఆయన ఒక పొలిటికల్లో కూడా ఉన్నాడు అనేసి అయితే ఇప్పుడైతే తెలుస్తున్నది. చూద్దాం. ఆయననైతే బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్ లోపలికి పోయిన తర్వాత, ఎందుకంటే మనం కొంత వీడియోలు తీస్తాము, రీల్స్ తీస్తాము, అదంతా బయట ఎడిటింగ్లు అవన్నీ ఉంటాయి. ఎడిటింగ్లు అవన్నీ బయట ఉన్నది వేరు. బిగ్ బాస్ 8లో నిజ జీవితంలో వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ కానీ వాళ్ళకి ఇచ్చిన బెడ్ కానీ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు, ఎదుటి వారితో ఎట్లా కొలాబరేట్ అవుతారు, ఎంత ఫ్రీనెస్ ఉంటుంది అనేది లోపల తెలుస్తుంది. మీరు బయట ఉన్న పర్సన్ వేరు, లోపల ఉన్న పర్సన్ వేరు. అందుకే బిగ్ బాస్ 8 బిగ్ బాస్ అనే ఒక పెట్టేది ఎందుకంటే బయట ఉన్న సెలబ్రిటీ ఎట్లుంటాడు, లోపల ఉన్న సెలబ్రిటీ ఎట్లుంటాడు అనేది తెలుసుకోవడానికి బిగ్ బాస్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ నాగమణికంఠ అనే పర్సన్ మాత్రం చాలా హ్యాండ్సమ్, ఒక హీరో కంటెస్టెంటే. అయితే బిగ్ బాస్ టీమ్ ఎట్లా అప్రోచ్ అవుతారంటే, బిగ్ బాస్ దాంట్లోకి పోయిన తర్వాత ఒక హ్యాండ్సమ్ గాయని ఒక మంచి గర్ల్స్ను తీసుకొని ఒక లవ్ ట్రాక్ వేసి వాళ్ళు ఏం చేస్తారంటే టీఆర్పీ రేట్ పెంచుకోనికి ప్లాన్ చేస్తారు. నాగమణికంఠ అనే ఒక పర్సన్ అయితే కంటెస్టెంట్ చాలా హ్యాండ్సమ్ ఉంటాడు, హీరో లెవెల్. అతను మాత్రం బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అయితే ఫైనల్ అయిపోయాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆర్జే
మీరు చాలా మట్టుకు చూసుంటారు సోషల్ మీడియాలో. ఇప్పుడు న్యూస్లో ఆర్జే శేఖర్ ఆర్జే శేఖర్ ఆర్జే శేఖర్, ఎక్కడ చూసినా ఆర్జే శేఖర్. ఎందుకంటే ఈ లవణ్య కేసు ఉంది కాబట్టి. ఇవన్నీ అండ్ ఆర్జే శేఖర్ ఎందుకు అప్రోచ్ అయ్యారు అంటే 10 మంది ఆయన మీద పడ్డా కానీ పేషెన్స్తోని ఆయన విన్నాడు, ఆయన ఇచ్చే సమానం ఇచ్చాడు. బిగ్ బాస్లో కావాల్సింది అదే, పేషెన్స్ ఉండాలి. అంటే ఎంతమంది ఒరినా, ఎంతమంది అటాక్ చేసినా మనము అగ్రెసివ్ కాకుండా ఆలోచించి సరైన సమాధానం ఇవ్వాలి. అలాంటిది బిగ్ బాస్లో చాలా యూజ్ అవుతుంది. అలాంటి టాలెంట్ మన ఆర్జే శేఖర్కు ఉంది కాబట్టి ఆర్జే శేఖర్ అయితే బిగ్ బాస్ సెట్కు 100% వస్తున్నాడు. నెక్స్ట్ సహార్ కృష్ణన్, ఈమెనైతే 100% బిగ్ బాస్ సెట్కే సెలెక్ట్ అయ్యారు. అయితే ఇంతమంది ఫస్ట్ బిగ్ బాస్ సెట్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది అంటే ఫస్ట్ 14 మందిని ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రోలా కొంతమందిని అయితే బిగ్ బాస్ సెట్కి అయితే పంపిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేర్లు కూడా ఎట్లా అంటే కొంతమంది పేర్లు అయితే వచ్చినాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా. సపోజ్ రాకింగ్ రాకేష్ అనే జబర్దస్త్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంటే ఎవరు జోర్దాన్ సుజాత, ఆమె న్యూస్ చెప్పామే, ఆమెను మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ త్రోలో ఇట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రాకింగ్ రాకేష్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా చేసిన బిగ్ బాస్ వెళ్ళాలంటే రిఫర్ చేయాలి కొంతమంది. ఆ రిఫర్ చేయాలంటే ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ కాబట్టి సుజాత ఈమె ఇట్లా రిఫర్ చేసిందా అదొక డౌట్. నెక్స్ట్ ఏంటంటే ఆయన జబర్దస్త్లో ఇప్పుడు చేయట్లేదు కాబట్టి మా టీవీలు అప్రోచ్ కావచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఈయనైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ పోయే ఛాన్స్ అయితే 100% ఉంది. నెక్స్ట్ ఇంకోటి బిగ్ బాస్ అయితే ఎట్లా ప్లాన్ చేస్తుందంటే అంటే ఓల్డ్ కంటెస్టెంట్లు అంటే బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు ఈ మధ్య ఉన్న కంటెస్టెంట్ను ఒక పర్సన్ తీసుకొని టీంలో కల్పించి ఎట్లా మింగిల్ అవుతారు అనేది ఒక బిగ్ బాస్ సెట్ అయితే మేనేజ్మెంట్ ప్లాన్ చేసింది. అయితే వాళ్ళను ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు అనేది తెలియదు. వీళ్ళైతే ఫైనల్ లిస్టు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇంద్రనీల్ గారు అంటే చాలా సీనియరు, చాలా అంటే చాలా సీనియర్ సీరియల్ యాక్టరు ఇంద్రనీల్ గారు. అతను కూడా పోయే ఛాన్స్ అయితే ఉంది. ఇంతకుముందు చెప్పిన రితిక చౌదరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్తుందా. విష్ణుప్రియ అయితే 100% బిగ్ బాస్ సెట్కి వెళ్తుంది. రితు చౌదరి అని వైల్డ్ కార్డ్ ఎంట్రీయా లేదా మెయిన్ ఎంట్రీయా ఈ రెండే డౌటే కానీ 100% రితు చౌదరి అయితే వెళ్తుంది. ఓల్డ్ కంటెస్టెంట్ యాంకర్ శివ, గీతు రాయలు చాలా మందిని అయితే బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయ్యారు. మన బిగ్ బాస్ సోయల్ తన ఇంటి పేరే పెట్టేసుకున్నాడు బిగ్ బాస్ సోయల్ అని. ఆయన అయితే అప్రోచ్ అయ్యారు కానీ ఆయన ఒప్పుకోలేదు, ఎందుకంటే కొద్దిగా మూవీలు చేస్తున్నాడు కాబట్టి. అయితే ఇదైతే జరిగింది. స్టార్టింగ్ నుంచి చెప్తాను. బిగ్ బాస్ సైట్ అయితే కన్ఫర్మ్ లిస్ట్ అయితే చెప్తాను. ఆదిత్య హోమ్, మన లారీ హీరో ఓంకార్ అన్నయ్య రిలేషన్. నెక్స్ట్ నిఖిల్ మలయక్కల్, కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ షోలో అతని పర్సన్. నెక్స్ట్ యష్మి గౌడ, మంచి యాక్టర్ యష్మి గౌడ, కన్నడ యాక్టర్ యష్మి గౌడ. అభినవ్ వర్మ యాక్టరు. బెజవాడ బేబక్క, ఆమె ఇన్స్టాగ్రామ్ ఫేమ్, చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. నెక్స్ట్ నైనిక అనసూయ, డి షో, మంచి షో ఉంది. అభినవ్ నవీన్, మంచి యాక్టరు, మంచి విజయ్ దేవరకొండతో నటించిన మూవీ ఉన్నాయి. మళ్ళీ సిద్దిపేట లోకల్ క్యాండిడేట్. నెక్స్ట్ రామన్న యూత్ అని ఒక మూవీస్ ఆయనే డైరెక్షన్ చేసిండు, యాక్టర్ అవన్నీ. నెక్స్ట్ కిరాక్ సీత 7 ఆర్ట్స్ మీ అందరికి తెలిసిందే, సరి ఉంటుంది, డబుల్ మీనింగ్ మాట్లాడడం ఉంటుంది కిరాక్ సీత. నెక్స్ట్ కయూమ్ అలీ యాక్టర్, కమెడియన్ వాళ్ళ తమ్ముడు. నెక్స్ట్ విస్మయ్ శ్రీ, మంచి యాక్టర్ ఆల్సో. విష్ణుప్రియ మీ అందరికి తెలిసిందే, విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళంతా. నెక్స్ట్ నాగమణికంఠ, ఒక మంచి యాక్టరు, హ్యాండ్సమ్ గాయ్ ఇతనైతే. నెక్స్ట్ ఆర్జే శేఖర్. వీళ్ళైతే ఫైనల్ లిస్టు.
స్టార్టింగ్ 14 మంది అయితే తీసుకుంటారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే కొంతమందిని తీసుకునే ఛాన్స్ అవుతుంది. ఇదైతే బిగ్ బాస్ సెట్ ఫైనల్ లిస్టు. అయితే బిగ్ బాస్ బజ్జు ఎవరు కూర్చుంటున్నారు అంటే నెక్స్ట్ బిగ్ బాస్ 7 అయితే గీతు రాయల్ అయితే కూర్చున్నది ఇంటర్వ్యూ చేయడానికి. బిగ్ బాస్ 8లా ఎవరు కూర్చుంటున్నారు బిగ్ బాస్ బజ్లా అంటే అంబటి అర్జున్ ఫైనల్ అయిపోయాడు. అంబటి అర్జున్ బిగ్ బాస్ బజ్లా కూర్చొని ప్రతి ఒక్క ఎలిమినేట్ క్యాండిడేట్ను ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాడు. చూద్దాం. బిగ్ బాస్ 7 అయితే ఒక ఊపు ఉపయోగించింది. బిగ్ బాస్ 8 ఎలా ఉండబోతుందో రేపని అయితే చూద్దాము. కానీ ప్రతి ఒక్క నా వీడియో చూసిన వారికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎపిసోడ్ మీ ముందు ఉంచుతాను. చూద్దాం ఎంతమంది న్యూ ఫాలోవర్స్ వస్తారో, ఎంతమంది నా వీడియోకి లైక్ చేస్తారో చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ఛానల్. ఓకే, బాయ్.